సంగతి చూడురిగా. అవినీతి తిమింగలం, అవినీతి అని రాసి, నీటి అంటే ఇరిగేషన్ ఆఫీసర్ అన్నమాట ఈయన. అవినీతి తిమింగలం, నీటిపారుదల శాఖ ఏఈ ఇల్లు బంధువుల నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ సోదాలు. బేసిక్ ఏమవుతున్నదంటే వాడు ఓడో ఒకటి దొరుకుతున్నాడు, 100 కోట్లు అంటున్నారు, 1000 కోట్లు అంటున్నారు, వాస్తవాలు బయటకు వస్తున్నాయి. తర్వాత కేసు ఏమవుతుందో ఇవన్నీ అర్థమవుతలేదు. ఇప్పుడు రెరా బాలకృష్ణ కేసు ఏమైంది, జైలుకి పోయింది, బయటకు వచ్చిండు. ఈ నికేష్ కుమార్ని అరెస్ట్ చేసింది నిన్న. ఎవరయ్యే నికేష్ కుమార్ అంటే ఇరిగేషన్ ఆఫీసర్. దాదాపుగా 17,73,00,000 అక్రమాస్తులు గుర్తించారు. ఇదంతా ఏంది, గవర్నమెంట్ వాల్యూ ప్రకారం లెక్కించిన సొమ్ము. కానీ బహిరంగ మార్కెట్లో ఆ 20 కోట్ల రూపాయల అక్రమాస్తులు అమ్మితే 100 కోట్లట. 100 కోట్లు పైన ఒక ఆఫీసర్, ఒక చిన్న ఆఫీసరు, 1,00,00,000 జీతం వచ్చే ఒక ఆఫీసరు 20 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించు, 100 కోట్ల రూపాయలు. అతడు చేసింది ఏఈ ఉద్యోగమే, కానీ అక్రమాస్తులు మాత్రం కొండంత. ఉద్యోగంలో చేరి 10 ఏళ్లలోపే అయిన అవినీతి సంపాదన రోజుకి లక్షల్లోనే. ఉద్యోగంలో చేరింది జస్ట్ 10 years అయిందట. మళ్ళీ అయినా అవినీతి సంపాదన రోజుకి లక్షల్లోపే. నీటిపారుదల శాఖలో ఏఈగా చేస్తూ గతంలోనే ఏసీబీకి చిక్కి సస్పెండ్ అయిన హేరూరు నికేష్ కుమార్కు కళ్ళు చెదిరే రీతిలో అక్రమ సంపాదన ఉన్నట్లు దర్యాప్తు సంస్థ తాజాగా గుర్తించింది. దాదాపు 20 ఏసీబీ బృందాలు శనివారం నిర్వహించిన సోదాల్లో నికేష్కు చెందిన అక్రమాస్తుల గుట్టు రట్టయింది. ఉదయమే ఏసీబీ అధికారులు గండిపేట మండలం పీరం చెరువు పెబెల్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన సమక్షంలోనే సోదాలు ప్రారంభించారు. మరికొన్ని బృందాలు మొయినాబాద్ మండలం తోల్కట్ట, సజ్జన్పల్లి, నక్కలపల్లి ఫామ్ హౌస్తో పాటు బంధువులు, సన్నిహితులకు సంబంధించిన 19 ప్రాంతాల్లో తనిఖీ నిర్వహించి అక్రమాస్తుల దస్త్రాలు స్వాధీనం చేసుకున్నది. ఏమి నాయన నువ్వు, అందులో 5 ప్లాట్లు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, 6 ఫ్లాట్లు, 2 వాణిజ్య భవనాలకు సంబంధించినవి ఉన్నాయి, అంటే కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. వాటి విలువ 17,73,500. బహిరంగ మార్కెట్లో 17,73,53,500,500గా తేలింది. బహిరంగ మార్కెట్లో సదరు అక్రమాస్తుల విలువ దాదాపు 100 కోట్లు ఉంటుందని అంచనా. నికేష్ను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ శనివారం రాత్రి వెల్లడించింది. లంచంలో వాటాకు ఆశపడి ఏసీబీకి చిక్కిండు. గండిపేట ఏఈగా పనిచేస్తూ నికేష్ అనూహ్య పరిస్థితుల్లో మే 30వ తేదీన రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కి కటకటాల పాలయ్యిండు. వాస్తవానికి అప్పట్లో ఏసీబీకి బాధితుడు ఇచ్చిన ఫిర్యాదులో అతడి పేరు లేదు. గండిపేట నెక్నాంపూర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అపార్ట్మెంట్ నిర్మాణం కోసం హెచ్ఎండిఏకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ స్థలం కందెనవాగు నాలాకు సమీపంలో ఉండడంతో నీటిపారుదల శాఖ నుంచి ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు ఆ శాఖ ఏఈ కార్తీక్ 4 లక్షల లంచం అడిగిండు. అంత ఇచ్చుకోలేను అని అంటే చివరకు 2.5 లక్షలకు దిగొచ్చిండు. తొలుత 50,000 తీసుకొని సర్వేయర్ను పంపించిండు. సర్వేయర్ 40,000 లంచం తీసుకున్నాడు. అనంతరం ఎన్ఓసి పత్రం సిద్ధమైందని, మిగిలిన సొమ్ముతో రెడ్ హిల్స్లోని ఈఈ కార్యాలయానికి రావాలని ఆ రియల్ వ్యాపారికి కార్తీక్ సమాచారం ఇచ్చిండు. అయితే అప్పటికే ఆ వ్యాపారి ఏసీబీని ఆశ్రయించిండు. ఈఈ బన్సీలాల్, ఏఈ కార్తీక్ సర్వేయర్ గణేష్ కుమార్ పైన ఫిర్యాదు చేసిండు. మే 30వ తేదీన ఈఈ బన్సీలాల్ లంచం వాటా కింద 1,00,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అదే సమయంలో నికేష్ సైతం అక్కడికి వచ్చిండు. ఈ లావాదేవీలో తన వాటా కింద 50,000 లంచం పుచ్చుకునేందుకు అక్కడికి వచ్చి ఏసీబీకి చిక్కడంతో అతడికి చిక్కులు మొదలైనవి. అదే రోజు 4గురిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల గురించి ఆరా తీయడంతో తాజాగా నికేష్ అక్రమాస్తుల డొంక కదిలింది. అతడు ఇంతకుముందు వరంగల్, తాండూరులో పనిచేసిండు. గండిపేటలో ఎక్కువ కాలం విధులు నిర్వహించిండు. అసలు ఎంత ఘోరం అది చూపిస్తాగు మీకు. ఈ బన్సీలాల్ అంటోడు, వీడు కార్తీక్, ఈ గణేష్ కుమార్ అంటోడు, వీళ్ళంతా ఎక్కడ దొరికిరు మళ్ళీ వీళ్ళు? ఆన్ చేయకు సార్. వీళ్ళు గతంలో దొరికిరు. ఏసీబీ పట్టుకున్నది వీళ్ళని.
ఇగో వీడేవాడు వీడు నికేష్ కుమార్ అంటే ఈయన దగ్గర ఇప్పుడు 100 కోట్లు దొరికినాయి. అయితే విషయం ఏంటంటే ఇక లాస్ట్ ఇంతకుముందు ఈనాడులో రాసిరు కదా, ఇప్పుడు గణేష్ కుమారు సర్వేర్ వీళ్ళంతా దొరికి, ఈయన బన్సీలాల్ నికేష్ వీళ్ళంతా తీసుకున్నాక నా 50,000 నాకు రావాలని వచ్చిండట, దొరికిండు. అంటే ఎంత దుర్మార్గులు, ఆల్రెడీ దొరికిండు. వీళ్ళంతా మళ్ళీ ఎక్కడ పనిచేసారు? ఇగో బన్సీలాల్, ఏడా ఇది వాసవి. మేము ప్రతిరోజు మాట్లాడుతుంటే మీరు ఏందో 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 అనుకుంటుండొచ్చు. మన గ్రౌండ్కి వెళ్తేనే ఆ రియాలిటీ మనకు అర్థమవుతుంది, ఆ పెయిన్ మనకు అర్థమవుతుంది. ఏంది ఇది ఇంత ఘోరమా అని. ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా ఎక్కడెక్కడ తీసుకుంది? కేటీఆర్ బినామీ కంపెనీ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు దాని మీద చర్యలు తీసుకుంటాడో అర్థమైతలేదు. ఎందుకంటే ఆయన దోస్తులు కూడా అనుకుంటాను నేను అనుకోవడం. ఫినిక్స్ అనే కంపెనీ ఉంది పుప్పాలగూడ ఏరియాల్లో. ఫినిక్స్ అనే కంపెనీకి సంబంధించిన సొమ్ము ఇందులో ఉంటుంది. ఏది వీరికి దొరికిన 100 కోట్లలో. ఈ బన్సీలాల్ అంటూ అరెస్ట్ అయ్యిండు దొరికి. ఇంకో ఇది ఎక్కడ? వాసవి బాచుపల్లిలో ఉన్న వాసవి వెంచర్ ఇది. ఇప్పుడు ఇక్కడ 2 బ్లాకులు చెరువులో కట్టింది, ఇది కూలగొట్టాల. రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఆలోచిస్తున్నారో, రంగనాథ్ ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. రంగనాథ్ ఇక ఆయన దూడ్చుకుంటే సరిపోతుంది. నీళ్ళు బఫర్ జోన్లో ఉందంటే ఆయన కడుక్కుంటే సరిపోతుంది. ఇది మాత్రం కూలగొడతలేడు. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? మరి నిజాయితీ గల ఆఫీసర్ కదా మీరు. రేవంత్ రెడ్డి మీరు సవాల్ చేస్తున్నారు కదా, చెరువులను కాపాడాలని, మూసిని పరిరక్షించాలని. మరి చెరువు ఎందుకు కాపాడరు? ఇప్పుడు ఈ ఆఫీసర్ దొరికింది కోసుడు, 50,000 ఇస్తా అంటూ రా తీసుకోవాలన్నా వద్దా అని అంటున్నట్టుంది ఇది ఫోటో. ఈ సర్వేని మొత్తం సర్వే చేసి చెరువుని ఉన్న చెరువుని ఎత్తి పెట్టిరు. వీళ్ళంతా ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పోతుంది. ఇప్పుడు దీనికి ఎన్ఓసి లేదు, ఈ పక్కన నాలా ఉంది, చెరువు పక్కనే ఉంది, ఏం చేయాలి? ఏం చేసేది ఉంది, అయిపోతుంది. నాకు నా పైన ఉన్నోడికి ఆ పైన ఉన్నోడికి ఆ పైన మొత్తం కలెక్టర్ వరకు సెటరైట్ చేసి ఒక ఫిగర్ చెప్తారు. ఈ చెరువుని ఇక్కడి నుంచి ఇక్కడ మార్చడానికి విజయ్ కుమార్ ఒక్కొక్క ఆఫీసర్కి 2 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఇక పుప్పాలగూడలో అయితే అసలు చెరువే లేదు. అసలు మనం ఇమాజిన్ చేయలేము అక్కడికి పోతే. అంటే చెరువు కనబడదు. ఇక చెరువుని మొత్తం నేలమట్టం చేసి పడేసి కడుతున్నాడు వాడు పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తొడలు కొడుతుండు కదా, చెరువులను కాపాడాలి, మూసిని పరిరక్షించాలని. స్టిల్ అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉన్నది. మరి ఎట్లా అవుతున్నది? ఎక్కడికో పోతుంది మన డిస్కషన్. ఇగో ఆనాడు దొరికినాయిగో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్స్, సూపరింటెండెంట్ ఇంజనీరింగ్, నార్త్ ట్యాంక్స్ డివిజన్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ సూపర్వైజర్, గండిపేట్ ఎంఆర్ఓ ఆఫీస్ ఇన్ ఏసీబీ 35/2024 మేలో. ద ఏఓ శ్రీ బన్సీలాల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ నెంబర్ 2 కార్తీక్ అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ నెంబర్ 3 నికేష్ కుమార్. ఇగో నిన్న ఆస్తులు రైట్ జరిగినోడు నికేష్ కుమార్ ఏఈ, ఇరిగేషన్ సర్కిల్ రంగారెడ్డి, సిచ్యువేటెడ్ ఎట్ రెడ్ హిల్స్ హైదరాబాద్, అండ్ శ్రీ పి గణేష్ సర్వేయర్ ఎంఆర్ఓ ఆఫీస్ గండిపేట్ వర్ caught by ACB Hyderabad City Unit 2 when they were accepting the bribe amount 1 lakh from the complainant Sri Bommu Upendranath Reddy, Neknampur, Manikonda, Rangareddy district for showing official favor, that is to process and forward the NOC permission file for the construction of building at Neknampur, Manikonda of the complainant. Initially demanded 2,50,000 as bribe from the complainant and already accepted 1,50,000 as advance. The A4 ante evadu Ganesh surveyor, A4 demanded and accepted 40,000 for conducting survey. The accused officers thereby performed their public duty improperly and dishonestly. The bribe amount 65,000 was recovered from the possession of A1 ante Bannsilal at his instance, 35,000 from the possession of A3 at his instance. A3 evadu Nikesh ఇప్పుడు దొరికినాడు. బోత్ హ్యాండ్ ఫింగర్స్ ఆఫ్ బోత్ ద ఏవోస్ పాజిటివ్ ఇన్ కెమికల్ టెస్ట్లో పాజిటివ్ అని వచ్చేసింది. ఇది దొరికిన ఫోటో. దొంగలు వీడా నికేష్ కుమార్ 100 కోట్లు ఉన్నాడు. ఎటు పోతున్నది స్టేట్? ఎటు పోయింది? ఎక్కడ వరకు వచ్చింది ఈ అవినీతి? ఇవాళ ఈనాడులో రాసింది ఇదే. ఆనాడు మే నెలలో దొరికిండ్రు వీళ్ళని. అది ఎంత భయంకరమైన విషయం ఇది. ఇగో వీళ్ళు ఇంకా కొంత డీటెయిల్డ్ కథనం రాసిరు. బఫర్ను మింగిన ఘనుడు, అక్రమాలను సక్రమం చేయడంలో నికేష్ దిట్ట. వీడేం చేస్తాడంటే వీడు మాట్లాడి మొత్తం అందరి వస్తువులను వీడే చేస్తాడు. ఇది రంగారెడ్డి జిల్లా. దీనికి మళ్ళీ ఏడికి ఉంటుంది లింకు? అమయ్ కుమార్కు ఉంటుంది. ఈ లింక్ అమయ్ కుమార్కు ఉంటుంది.
ఈ లింకు నవీన్ మిట్టల్కు ఉంటుంది, ఈ లింకు సోమేష్ కుమార్కు ఉంటుంది. మరి ఈ లింకును రేవంత్ రెడ్డి ఛేదిస్తాడా? నవీన్ మిట్టల్ని పక్కనే పెట్టుకునే అమయ్ కుమార్ మీద ఈడీ వచ్చి డీజీపీ దగ్గర కూర్చోవాలనా కేసులు పెట్టండి అని? రేవంత్ రెడ్డి గారు ఈడీ వచ్చి డీజీపీ దగ్గర కూర్చొని ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పాలనా? ఇంతకాలం పడుతుందా? అతడి చేతికి దస్త్రం చేరిందంటే ఎంతటి అక్రమమైన సక్రమం అవుతుంది. బఫర్ అయినా ఎఫ్టీఎల్ అయినా సరే నిరభ్యంతర పత్రం జారీ అవుతుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మైనర్ ఇరిగేషన్లో ఏఈగా పనిచేసి సస్పెండ్కు గురైన నికేష్ కుమార్ విధుల తీరు అది. తాజాగా ఏసీబీ జరిపిన తనిఖీల్లో లెక్క చూపని ఆస్తులు పెద్ద ఎత్తున వెలుగులోకి రావడం నీటిపారుదల వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. హైదరాబాద్ నగర శివారుల్లో స్థిరాస్తి రంగానికి సంబంధించిన నిర్మాణాలకు ఎడాపెడా అనుమతులు జారీ చేసి జేబులు నింపుకోవడంలో నేర్పరిగా అతడికి పేరున్నది. జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 1720 చెరువుల్లో కనీసం 30% చెరువులు పూర్తిగా కనుమరుగైనవి, అంటే అసలు లేవు. వీటిలో భవనాలు నిర్మించుకున్న వారు దొడ్డిదారిన అనుమతులు పొందినట్లు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వాటిలో నికేష్ భారీ నిర్మాణాలకు విలువైన భూములకు ఎన్ఓసీలు జారీ చేసి ఉంటారన్న చర్చ జరుగుతోంది. బఫర్ను మింగిన ఘనుడిగా నీటిపారుదల శాఖలో ప్రచారంలో ఉన్నదట ఈయన పేరు. శాఖకు ఫిర్యాదు అందిన మైనర్ ఇరిగేషన్లో చెరువులు నాలాలు కాపాడమే ప్రధాన విధి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాలను రక్షించాలి. రంగారెడ్డి మైనర్ ఇరిగేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో నికేష్ పైన నీటిపారుదల శాఖకు పలు ఫిర్యాదులు అందినాయి. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. వివాదాలు సృష్టించి పదే సర్వేలు చేయించి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇండ్లకు, భవంతులకు, గేటెడ్ కమ్యూనిటీలకు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేది హెచ్ఎండిఏనే అయినా నీటిపారుదల శాఖ ఇచ్చే నిరభ్యంతర పత్రాలే కీలకం. ఆయా నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో లేవని నీటిపారుదల శాఖ ఎన్ఓసీ ఇస్తేనే నిర్మాణానికి హెచ్ఎండిఏ అనుమతి ఇచ్చే నిబంధన ఉన్నది. అంటే ఫస్ట్ ఒకవేళ బఫర్ జోన్లో ఉందా లేదా చెరువు పక్కన నిర్మాణం జరిగితే ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసీ ఇవ్వాలా. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నిర్మాణాలు చాలా వరకు జలాశయాలు, నాలాలకు సమీపంలో ఉండడంతో ఇక్కడే నికేష్ చక్రం తిప్పిండు. కీలకమైన గండిపేట ప్రాంత ఏఈగా పనిచేసిన అతడు ఎన్ఓసీలు, పంట పొలాలను వ్యవసాయేతర భూములుగా మార్చే వ్యవహారాల్లో బాగా ఆరితేరి అక్రమార్జనతో కోట్లు కూడబెట్టినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అన్ని అనుమతులు తీసుకొని భవనాలు నిర్మిస్తున్నా సరే అతడి చూపు పడిందంటే ఆ యజమాని చేతులు తడపాల్సిందే. లేదంటే ఫిర్యాదులు వచ్చాయన్న పేరుతో పదే సర్వేలు చేయించి తిప్పలు పెట్టేవాడన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నిర్మాణదారు తప్పనిసరిగా తనను కలిసి ఎంతో కొంత ముట్ట చెప్పాల్సిందే అని పరిస్థితిని అతడు పనిచేసిన ప్రాంతాల్లో సృష్టించాడు. ముడుపుల సొమ్మును విలాసాలకు వెచ్చించడం అలవాటని సమాచారం. విదేశీ టూర్లు కూడా చేసిండు. ఈ ఏడాది మే నెలలో అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డ ఈ బన్సీలాల్, ఏఈ కార్తీక్లతో కలిసి పలు వ్యవహారాల్లో నికేష్ పాలు పంచుకున్నాడన్న ఫిర్యాదులున్నాయి. మే నెలలో హైదరాబాద్ యూనిట్ ఇరిగేషన్ డీఈ పవన్ కుమార్ కూడా 4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిండు. ఎవరికైనా బినామీగా ఉన్నాడా? ఒక ఏఈ అతి తక్కువ కాలంలో లెక్కలోకి రాని భారీ ఆస్తులు కూడబెట్టడం వెనుక మతలబు పైన అవినీతి నిరోధక శాఖ దృష్టి పెట్టింది. నికేష్ ఎవరికైనా బినామీగా ఉన్నాడేమో అని తేల్చే పనిలో నిమగ్నమైంది. అతడిపైన ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోకుండా కాపాడింది ఎవరు? అతడు పంపిన అక్రమాలకు సంబంధించిన దస్త్రాలను ఆమోదించడంతో ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో విచారణ చేపడితే తెర వెనుక ఉన్నదెవరో వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేనేమంటున్నా అంటే గత 10 సంవత్సరాలుగా మేడ్చల్ అండ్ రంగారెడ్డి ఈ జిల్లాలని ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోండి. దమ్ముంటే ఈ గవర్నమెంట్కి చేతనైతే, చిత్తశుద్ధి ఉంటే, మీరు ఈ రాష్ట్రంలో ఏదైనా మార్పును తీసుకురాగలిగిన వారైతే లాస్ట్ 10 ఇయర్స్లో 2014లో కేసీఆర్ వచ్చిన దగ్గర నుంచి మీరు పదవిని తీసుకునేంత వరకు ఈ పీరియడ్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన వాళ్ళు ఎవరు? మేడ్చల్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళ కింద ఉన్న అన్ని ఎంఆర్ఓల ఆఫీసర్లు, ఎంఆర్ఓలు ఎవరెవరు? వాళ్ళ మీద ఏసీబీ రైడ్ చేయండి. ఆ పనిచేసిన కలెక్టర్ల మీద ఏసీబీ రైడ్ చేయండి. ఆ సమయంలో పనిచేసిన ఇరిగేషన్ ఆఫీసర్, ప్రతి ఆఫీసర్ ఇంటి మీద ఏసీబీ రైడ్స్ చేయండి. మొత్తం లెక్కలు తీయండి. నేను అందరూ తప్పు చేసినా నేను అంటలేను, హానెస్ట్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. ఎందుకంటే హానెస్ట్ ఆఫీసర్ అని నాకు గుర్తొచ్చింది. ఇదే వాసవి బాచుపల్లిలో సహారా అనే ఒక ఇరిగేషన్ ఏఈ, ఆమె దాన్ని ఎన్ఓసి ఇవ్వమని అడిగితే తీసి మొహాన కొట్టింది విజయ్ కుమార్ మొహాన. సిగ్గు లేదని చెప్పి విజయ్ కుమార్ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. సర్రుమన ఆ ఎఫ్ఐఆర్ తీసుకుపోయి కేటీఆర్ దగ్గరికి పోతే తీసుకోపో మనల్ని ఎవడు అంటాడని చెరువే రాసిచ్చి పడేసిండు సిఎస్ఆర్ కింద అని. రాసిచ్చిండంటే ఇక రాసిచ్చినట్టే, డెవలప్ చేయమని కాదు, అది రాసిచ్చినట్టే. ఏం చేసిండు? ఇంత ఇక ఆమెని ఎంఆర్ఓని, ఆమె ఆఫీసర్ని కూడా కాదని లేపవతల పడేసిండు.
నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ కూడా కేసు పెట్టిండు. అంటే ఇట్లాంటి ఆఫీసర్లు కూడా ఉంటారని చెప్తున్నా నేను. సో అందుకే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి 2 జిల్లాల పరిధిలో కలెక్టర్ల దగ్గర నుంచి కింది స్థాయి ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరి మీద ఏసీబీ రైడ్ జరగాల. ప్రతి ఒక్కరి ఆస్తుల మీద చర్చ జరగాల. ఏం తమాషాలు, ఏంది ఇది? ఎంత దారుణం ఇది? ఏ స్థాయికి వెళ్ళిపోయారు? ఒక చిన్న ఆఫీసరు 10 ఏళ్ళైంది వాడు వచ్చి ఏది పోస్ట్ తీసుకొని 10 ఏళ్ళైంది గవర్నమెంట్ జాబ్ సంపాదించి 100 కోట్ల ఆస్తా. ఎట్లా సాధ్యమైంది ఇది? ఇక ఒక్కటి వట్టిరంటే కథం అయిపోయింది. నేను అందుకే ఎగ్జాంపుల్స్తో సహా చెప్పిన. ఒక వంశీమోహను, ఒక గౌతము. ఇప్పుడు నేను ఉప్పల్ ఎంఆర్ఓకి మొన్న ఒకరోజు ఒక ఇష్యూ మీద కాల్ చేసినాను, మెసేజ్ పెట్టినాను నేను. ఒక స్వాతంత్ర సమరయోధుడికి సంబంధించిన ప్రాపర్టీ అది గవర్నమెంట్కి చెందాలని చచ్చిపోయిండు. ఆయన పేరు మీద దొంగతనంగా ఫేక్ వీల్ డీడ్లు, మరణ ధృవీకరణ పత్రాలు తయారు చేసి 10 ఎకరాల్లో కడుతున్నాడు కన్స్ట్రక్షన్, పల్లవి డీబీఆర్ అని. ఇప్పుడున్న లోకల్ ఎంఆర్ఓ ఆమె పావని గారికి, ఆమెకు ఫోన్ చేస్తే ఆమె ఇన్ఫర్మేషనే ఇవ్వదు. ఆమె మీ వర్షన్ కావాలండి అని అడిగినా కూడా సమాధానం చెప్పదు. మరి ఎందుకండి ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం లాలుచి మీకు? ఏం లాలుచి పడుతున్నారు మీరు అసలు ఇటు శేరిలింగంపల్లి, నేను అందుకే మొత్తుకుంటున్నా, అరే శేరిలింగంపల్లి, గోపన్పల్లి, తెల్లాపురం చెప్పేది ఎందుకు? ఒక్కసారి గ్రౌండ్కి వెళ్తే సినిమా కనిపిస్తుంది. అందరూ అనుకుంటే 40 ఎకరాలు, 50 ఎకరాలు, 40 ఎకరాలు కాదురా నాయన, కొన్ని వేల ఎకరాల భూములను చెరబట్టిండ్రు. వేల ఎకరాల భూములు నడి రోడ్డు మీద కాల్చిన వీళ్ళకి పనిష్మెంట్ సరిపోదు. ఇలా జాగలేదు, ఏమన్నాడు? డబుల్ బెడ్రూమ్లు కట్టమంటే జాగేడుంది మొత్తం పోయింది. అందుకే మేము అంటున్నాం ఆయన అయిపోయింది, ఆయన పీరియడ్. ఆయన ఏం చేసిండో బయటకు కక్కించండి. మీరు అన్నారు కదా కక్కిస్తామని, మరి ఏది? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఫినిక్స్ వాడి మీద చర్యలు తీసుకునే దమ్ము మీకుందా అని అడుగుతున్నా. చలో ఓపెన్ సవాల్. కేటీఆర్ బినామీ కంపెనీ ఫినిక్స్ మీద చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నా. కేటీఆర్ మరో బినామీ వాసవి విజయ్ కుమార్ వాసవి గ్రూప్ మీద చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నా. ఓపెన్ సవాల్. ఈ సవాల్ని స్వీకరించే దమ్ము ఏ కాంగ్రెస్ నాయకుడికి ఉంది? మా నాయకుడు తొడగొడుతున్నాడు, మా నాయకుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాడు అని చెప్పానండి. సుక్కపల్లి సురేష్ మీద రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటాడా? వాసవి విజయ్ కుమార్ మీద రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటాడా? మీకు ఈ మొత్తం అవినీతిలో మీకు సంబంధం లేదు, కానీ మరి చర్యలు తీసుకోవాలి కదా, యాక్షన్ జరగాలి కదా. మేము అధికారిని అరెస్ట్ చేసామంటే రేరా బాలకృష్ణ, శివ బాలకృష్ణ కూడా అరెస్ట్ చేశారు. ఏమైంది తర్వాత?